మద్యం మత్తులో అత్యాచార యత్నానికి పాల్పడ్డ వ్యక్తిని ఓ యువతి చితకబాదింది. నెల్లూరు జిల్లాకు చెందిన మధు అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల వేములవాడ బతుకుదెరువు కోసం వచ్చాడు. రాత్రి వేములవాడ దేవస్థానం పరిసరాల్లో ఉన్న ఓ భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బు ఆశ చూపి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అనుకోని ఘటనతో షాక్కు గురైన ఆ యువతి ఆ తర్వాత అతన్ని ఒళ్ళు హూనం చేసింది. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించింది. ఆకతాయిల గోల ఎక్కువైందని ఆలయ అధికారులు ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు భక్తులు. మద్యం మత్తులో అత్యాచార యత్నానికి పాల్పడ్డ వ్యక్తిని ఓ యువతి చితకబాదుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మధు అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల వేములవాడలో బతుకుదెరువు కోసం వచ్చాడు. రాత్రి వేములవాడ దేవస్థాన పరిసరాల్లో ఉన్న ఓ భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బు ఆశ చూపి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అనుకోని ఘటనతో షాక్కు గురైన యువతి ఆ తర్వాత అతన్ని ఒళ్ళు హూనం చేసింది. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించింది. ఆకతాయిల గోల ఎక్కువైందని ఆలయ అధికారులు ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు భక్తులు. సాయంత్రం 8, 5 అవుతుంది. అన్న వస్తున్నా పెళ్లి చేసుకుంటా అంటే అక్కడ దాకా గడిమినండి మళ్ళీ